నిన్న ఒకసారి అయితే ఫస్ట్ మైనింగ్ చేయడం జరిగింది. మళ్ళీ ఫస్ట్ మైనింగ్ అయిన తర్వాత ఇక్కడ మనం గమనించవచ్చు, ఇక్కడ టోటల్ యువర్ వ్యాలెట్ అని చెప్పి ఇక్కడ కనబడుతుంది. 0.0466 ఏ నెట్ కాయిన్స్ అనేది ఇక్కడ మనకు మైన్ కావడం జరిగింది. ఇది మనం ఏంటంటే ఇప్పుడు కానీ గమనించాలి ఏంటంటే 6 అవర్స్ ఎప్పుడైతే అయిపోతుందో అయిపోయిన వెంటనే మనము మళ్ళీ రిపీట్లీ దాన్ని మైనింగ్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఇంకొక విషయం ఏంటంటే నిన్న మీకు ఏదైతుందో వ్యాలెట్ని మనం ఏ విధంగా మనము ఏదైతుందో ఫ్రేజ్ 12 వర్డ్స్ ఏదైతుందో మనం ఏ విధంగా చేయాలి అనే దాని గురించి తెలుసుకుందామని చెప్పి ఈ ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే వెబ్ ఫర్ మైగ్రేషన్ వ్యాలెట్ అనేది, ఇప్పుడు ఉదాహరణకి మనం దీంట్లో ఒకటి ఏ నెట్ అని చెప్పి క్యాపిటల్ లెటర్లో రాసి మనం ఇక్కడ ఏతుందో ఇక్కడ ఈ విధంగా సింబల్ ఇచ్చిన తర్వాత మనము దీని మీద ఒకటి పేరు అనేది వ్యాలెట్కి నేమ్ అనేది ఇవ్వాలి. అదేంటంటే ఉదాహరణకి మేము ఏతుందో ఇక్కడ ఒక పేరు ఇస్తున్నాను నేను. ఇక్కడ తర్వాత మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఏదైతే వ్యాలెట్ ఉందో దాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ వ్యాలెట్లోకి వెళ్ళి దాన్ని ఏ విధంగా 12 వర్డ్స్ చూసారు ఇక్కడ ఏదైతే మనకు ప్రత్యేకించి మైగ్రేషన్ వ్యాలెట్ అడ్రస్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని చెప్పి రావడం జరిగింది. అయితే మనం ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఏంటంటే మనం ఒక వ్యాలెట్కి పిన్ని కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. దానికంటే ముందు సెట్ పిన్ అని చెప్పి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. మన ఇక్కడ కాలనీ అనే దాంట్లోకి వెళ్ళి అందులో నుండి సెట్ పిన్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో 4 to 8 డిజిట్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అయితే ఇంతకుముందుకు ఏ విధంగానైతే మనం ప్రొఫైల్ ఒకటి పాస్వర్డ్ ఒకటి గుర్తుంచుకోవాలి. దాంతోపాటు ఇక్కడ వ్యాలెట్ పిన్ అనేది కూడా మనకి ఇక్కడ కొత్తగా ఇవ్వడం జరిగింది. మనం ఈ వ్యాలెట్ పిన్ని కూడా మనం అతి జాగ్రత్తగా గుర్తుకుంచుకొని లేక ఎక్కడైనా నోట్ చేసుకునే విధంగా మనము దాన్ని ఉంచుకోవాలి. లేనట్లయితే తర్వాత మనం ఎప్పుడైతే మొబైల్ చేంజ్ అవుతుందో అప్పుడు వ్యాలెట్ని మాత్రం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చూసారా, ఇక్కడ ఎప్పుడైతే మనము 6 లెటర్స్ మనము వ్యాలెట్ పిన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఆ తర్వాత ఇక్కడ సేవ్ చేయడం జరిగింది. సరే, ఇక్కడ నెట్వర్క్ కొద్దిగా స్లో ఉండడం వల్ల నిదానంగా అవుతుంది. చూడండి, సేవ్ అనేది ఇక్కడ అయ్యింది. ఓకే, పిన్ సెట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. చూసారా కింద ఇక్కడ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ వ్యూ సీడ్ ఫ్రేజ్ బ్యాకప్ అని చెప్పి ఇచ్చారు కదా, ఇందులో మనం ఏం చేయాలంటే మనం ఇప్పటివరకు ఏదైతే వ్యాలెట్ పిన్ని ఇచ్చాము కదా దాన్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని చెప్పి ఇక్కడ మనం క్లిక్ చేయాలి. అయితే క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. ఆప్షన్ ఏంటంటే మనం ఏ మెయిల్ అయితే ఇవ్వడం జరుగుతుందో ఆ మెయిల్ ఐడిలో దీనికి సంబంధించిన మళ్ళీ ఒక కోడ్ రావడం జరుగుతుంది. ఓకే, ఆ కోడ్ అది మెయిల్లో డైరెక్ట్ రావడం జరుగుతుంది. ఆ మెయిల్లోకి వెళ్ళి మనం ఇక్కడ కోడ్ను సెర్చ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ. ఇక్కడ వెంటనే ఈ కోడ్ని కాపీ చేసుకొని మళ్ళీ వెళ్ళి అక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మెయిల్ ఉంది కదా, ఇక్కడ ఎంటర్ చేయాలి. అయితే ఇక్కడ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఇక్కడ రివీల్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. చూసారా, ఇక్కడ రివీల్ అనేది ఏదవుతుందో నేను ఇప్పుడు చేయట్లేను. రివీల్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఏదైతే 12 వర్డ్స్ ఫ్రేజ్ ఏదైతుందో ఇక్కడ మనకు కనబడడం జరుగుతుంది. దాంట్లో 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే కాపీ అని చెప్పి, నెక్స్ట్ అనేది క్లోజ్ అని చెప్పి. అయితే కాపీ చేసి దీన్ని ఒక జాగ్రత్తగా వరుస క్రమంలో దాన్ని ఖచ్చితంగా సేవ్ చేసుకోవాలి. దాన్ని మీరు ఏ విధంగా ఎలా సేవ్ చేసుకుంటారో అది మీ ఇష్టం, కానీ అది ఇన్ ఫ్యూచర్లో వ్యాలెట్ విషయంలో తప్పనిసరిగా మనకు ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా, అయితే ఇది ఇక్కడ మనం వెరిఫికేషన్ కోడ్ ఎప్పటివరకైతే మెయిల్ది ఎంటర్ చేయమో మనకి ఇక్కడ రివీల్ అనేది ఓపెన్ చేయరాదు. ఈ విషయాన్ని గమనించాలి. దాంతోపాటు మనకి అయితే సీడ్ ఫ్రేజ్ బ్యాకప్ అనేది కూడా ఇక్కడ మనకు రాదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఈ రోజుల నుండి ఏదైతే కష్టపడి మైనింగ్ చేసిందంతా కూడా వృధా అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పిన్ విషయంలో కానీ లేక పాస్వర్డ్ విషయంలో కానీ
ఏ 12 వర్డ్స్ ఏదైతుందో ఫ్రేజ్ విషయంలో కానీ అతి జాగ్రత్తగా వహించండి. ఎందుకంటే గత ఇంటర్లింక్లో చాలామంది ఈ విషయాన్ని అయితే ఇబ్బంది ఎదుర్కొన్నారు. అలాంటి ఇబ్బంది అనేది ఎదుర్కోకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని సవివరంగా ఇక్కడ మీకు అందించడం జరిగింది ఇన్ఫర్మేషన్. ఓకే, మీ అందరికీ కూడా ఈ ఫ్రేజ్ విషయంలో ఇన్ఫర్మేషన్ అందిందని భావిస్తున్నాను. ఆ తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అదే కాకుండా నెక్స్ట్ ఏదైతుందో దీంట్లో మళ్ళీ ఇంకొక విషయాన్ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మన కమ్యూనిటీ కావచ్చు డీటెయిల్స్ ఉన్నాయి. దాంతోపాటు ఏదైతుందో మన ఇక్కడ ప్రొఫైల్ అండ్ సెక్యూరిటీ, వ్యాలెట్, రెఫరల్స్ ఎంతమందిని కూడా చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఏఐ ఏదైతుందో మనకి ఇక్కడ సపోర్ట్ కూడా ఉంది, హెల్ప్ సెంటర్. ఇక్కడ మనం ఏఐ సపోర్ట్ ద్వారా కూడా మనకేంటంటే మనకు సంబంధించిన పూర్తిగా ఏదైతే ఉన్నాయో ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ న్యూ చాట్ అని చూసారా, ఈ స్టార్ట్ న్యూ చాట్ ఏతుందో మనం ఓపెన్ చేసిన వెంటనే ఏఐ అనేది మనకు సంబంధించిన డౌట్స్ అని కూడా క్లారిఫికేషన్ ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా అందించాలని భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఈ ఏ నెట్వర్క్ సంబంధించిన పూర్తి వివరాలు మీ ఫ్రెండ్స్కి, ఆ తర్వాత మీ టీం మెంబర్స్కి అందరికీ కూడా చేరవేర్చాలన్నట్లయితే ఈ వీడియో ద్వారా అందరికీ చేరవేర్చే విధంగా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.